నరేంద్ర మోడీ గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి అనుబంధం బాగా పెరిగింది అనడానికి ఇవాళ రెండు సజీవ సాక్ష్యాలు. ఒకటి, వేదిక మీద కూర్చున్నటువంటి ఆ చివర కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ని పిలిచి కేకేసి ఏదో ఇట్లాగ చేతిలో ప్రత్యేకించి ఒక గిఫ్ట్ ఏదో ఇచ్చారు. అదేంటో బయటికి తెలియదు. అది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి నరేంద్ర మోడీకి సంబంధించిన తర్వాత తన ప్రసంగంలో కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మనము చెయ్యబోతున్నాం అమరావతి అభివృద్ధి అంటూ తెలుగులో ప్రత్యేకించి ప్రస్తావించడం, మనం చెయ్యబోతున్నాం అన్నటువంటిది. అది తద్వారా పవన్ని ఎంత కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నారో తెలుస్తుంది. మూడవది, పవన్ కళ్యాణ్ తాజాగా మోడీ గారి గురించిన ఒక రహస్యాన్ని చెప్పుకొచ్చారు. ఏంటంటే, మోడీ గారు మొదట పెళ్లి చేసుకుని ఆ తర్వాత వైరాగ్యం తీసుకుని సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు ఆయనకి అనికేత్ అని పేరు పెట్టారంట. అనికేత్ అంటే పరమశివుడు అంటూ ఈ రహస్యాన్ని ఆ వేదిక మీద నుంచి పంచుకున్నారు. ఇది అసలు మోడీకి కూడా ఊహకందనటువంటిది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు, 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఇది ఈ అనికేత్ అనేటటువంటి పాయింట్ చెప్పుకురావడం ద్వారా అసలు అందరినీ ఆశ్చర్యపరిచారు పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరు అనుబంధం మరొకసారి స్పష్టమైంది.